మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చెన్నైలోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ తెల్లవారుజామున ఆయనకి ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే మొదటగా ఈసీజీ ఎక్కువ తీసినటువంటి వైద్యులు అక్కడ మరింత ట్రీట్మెంట్ అందించేందుకు ఒక వైద్యుల బృందాన్ని కూడా అక్కడ నియమించారు. అయితే ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఈసీజీ ఎక్కువ తీసిన తర్వాత యాంజియోగ్రామ్ కూడా చేసినట్టయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఏఆర్ రెహమాన్కు ఇదే రకమైనటువంటి ఆరోగ్య పరిస్థితి ఏర్పడడంతో అప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. సో ఆ ఒక కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ట్రీట్మెంట్ అయితే చేసుకుంటున్నాడు. అయితే నిన్న ఆల్ ఆఫ్ సడన్గా ఏఆర్ రెహమాన్ కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండడము, రాత్రంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలోనే తెల్లవారుజామున ఒక్కసారిగా ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులకి తెలిపారు. అయితే హుటాహుటిన ఆయన్ని చెన్నై అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే కంటిన్యూ అవుతుంది. ఆయనకి ఎటువంటి సమస్య లేదని చెప్పి కూడా వైద్యులంతా కూడా సూచిస్తున్నారు. అయినప్పటికీ ఆయన అభిమానులంతా కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు అందరూ కూడా చెన్నై అపోలో ఆసుపత్రికి క్యూ కొడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఆయన నిన్ననే లండన్లో ఒక ఈవెంట్కి అటెండ్ అయ్యి నైట్ చెన్నైకి చేరుకున్నాడు. చెన్నైలోని తన నివాసంలో ఉంటున్నటువంటి క్రమంలోనే రాత్రంతా కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఏఆర్ రెహమాన్కు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేదు. ఆయనకి కంటిన్యూస్ ట్రీట్మెంట్ అయితే జరుగుతోంది. ఆయన్ని ఇవాళ సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెన్నై ఆసుపత్రి వర్గాలు అయితే మాత్రం ప్రస్తుతం తెలుపుతున్నాయి. అయితే ఇటీవలే ఆయన చాలా బిజీ షెడ్యూల్స్లో కూడా తిరుగుతూ ఉన్నాడు. అటు రామ్ చరణ్కి సంబంధించినటువంటి ఒక సినిమాలో కూడా మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కొన్ని సినిమాలు కూడా ఆయన కొంత ఒప్పుకోవడంతో దానికి సంబంధించి కొంత బిజీగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇతర దేశాల్లో కూడా కొన్ని ఈవెంట్లకు సంబంధించి కూడా ఏఆర్ రెహమాన్ అటెండ్ అవ్వాల్సి ఉండగా ఆ షెడ్యూల్స్ అంతా కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేసుకున్నారు. నిన్ననే లండన్ నుంచి వచ్చినటువంటి ఏఆర్ రెహమాన్కు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది కాబట్టి సో ఆ షెడ్యూల్స్ అంతా కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఏఆర్ రెహమాన్ అపోలో హాస్పిటల్లో ప్రస్తుతం 10 మంది వైద్యుల బృందం ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. క్షణక్షణం ఆయన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారు. ఏదైతే హార్ట్ స్ట్రోక్ రావడంతో కార్డియాలజీకి సంబంధించినటువంటి వైద్యుల బృందం అంతా కూడా ఆయన దగ్గరుండి మాత్రం అక్కడ వైద్య చికిత్సలు అయితే అందిస్తున్నారు. ఏదైతే యాంజియోగ్రామ్తో పాటు ఈసీజీ ఎక్కువ అదే రకంగా మిగతా టెస్టులన్నీ కూడా చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఎటువంటి ఇబ్బంది లేదు, ఆందోళనకర పరిస్థితులు అయితే ఏమీ లేవు. ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా అపోలో హాస్పిటల్కి అనేక మంది కూడా వస్తున్నారు. అదే రకంగానే ఏఆర్ రెహమాన్కి సంబంధించినటువంటి అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఒక హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఆసుపత్రి వర్గాలు నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఆయన ప్రస్తుతం వైద్య చికిత్సలకి స్పందిస్తున్నారు. ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ సాయంత్రానికి డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇటు వస్తున్నటువంటి సమాచారం అంటే ఆల్ ఆఫ్ సడన్గా ఇంట్లో నుంచి తరలించినటువంటి నేపథ్యంలోనే అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితి అయితే నెలకొంటున్నటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క ట్రీట్మెంట్ అనేది జరుగుతోంది. ఇవాళ సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ చేస్తామని చెప్పి అపోలో ఆసుపత్రి వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా అటు హెల్త్ బులెటిన్ మరికొద్దిసేపట్లోనే విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ మాత్రం పూర్తి ఆరోగ్యంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు లేవు. ఇవాళ సాయంత్రానికి ఆయన డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా అపోలో ఆసుపత్రి వర్గాలు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.